గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బిగ్గాల రుచి మనకి ఏకాయి కాల హుయ్ చెమటలకు చెంగి పంకాల హుయ్ సుఖపడుతూ కట్టే సంకాల గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కన్నే చూపుల్లో నమస్తే వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రామయ్య మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఇది వరకు నలుగురు ఆడవాళ్లు కానీ నలుగురు కాలేజ్ అమ్మాయిలు కానీ ఎక్కడైనా కలిసి మాట్లాడుకునేటువంటి టాపిక్స్ బ్యూటీకి సంబంధించినవో లేకపోతే పక్కింటి ఎదురింటి గొడవల గురించో ఉండేవండి. కానీ ఈ మధ్య కాలంలో ఏ నలుగురు ఆడవాళ్లు కలిసినా కూడా ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది, అదే మన షో గురించి. అసలు ఈ రౌండ్లేంటి, ఆ గిఫ్ట్లేంటి, ఆ గిఫ్ట్ల ప్రవాహం ఏంటి, అసలు నిజంగా ఈ గిఫ్ట్లన్నీ ఇస్తున్నారా లేకపోతే ఊరికే టీవీలో మిగతా గేమ్ షో లాగా చూపిస్తున్నారా అనేటువంటి ఒక హాట్ టాపిక్ నడుస్తోందండి. గిఫ్ట్లు నిజంగానే మేము ఇస్తున్నాము, మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి ఆడి గెలిచి గిఫ్ట్లు మీరు తీసుకెళ్లొచ్చు. మరి అలా ఇవాళ ఇక్కడున్న గిఫ్ట్లని కూడా వాళ్ళ ఇంటికి పట్టుకుపోవడానికి కాసేపు ఎంజాయ్ చేయడానికి వచ్చేసారు నలుగురు అల్లరి లక్ష్ములు. వాళ్ళెవరో చూసేద్దాం. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. హలో లక్ష్ములు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు అందరూ అండ్ ఇవాళ చూసారా మన ఎపిసోడ్ మొదలు పెట్టినటువంటి 2 పాటలు కూడా ఏ హీరోయిన్ వి? సౌందర్య. ఎంత బ్యూటిఫుల్ హీరోయిన్ కదా. ఒక్కసారి సౌందర్య గారిని మనస్ఫూర్తిగా తలుచేసుకుంటూ, సౌందర్య ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, నాకు ఫస్ట్ మీ పేర్లు చెప్పేసేయండి. నా పేరు భవానీ, నేను రామంతపూర్ నుండి వచ్చాను. ఏం చేస్తున్నావు? ఇంటర్ కంప్లీట్. ఆల్ ది బెస్ట్ భవానీ, బాగా ఆడు. థ్యాంక్ యూ. హలో, నాకు ఒక హగ్ ఇస్తే గాని చెప్పా. నీకు ఒక హగ్ ఇస్తే గాని చెప్పా. హగ్ ఇస్తే గాని చెప్పవా? చెప్పా. ఇందాక తీసుకున్నావు కదా తీసుకొచ్చా. గిఫ్టా? ఓకే లక్ష్మి, రావే మా ఇంటికి. ఏ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా రాసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అందులో తప్పున్నా కూడా నీ ప్రేమ ఉంది చూసావా, డామినేట్ చేసేసింది ఆ తప్పు. నీ పేరు చెప్పు. నా పేరు శ్వేత, నేను రామంతపూర్ నుంచి వచ్చాను. ఓకే శ్వేత, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు. ఆల్ ద బెస్ట్ శ్వేత, బాగా ఆడు. హలో, హాయ్ శ్యాము. నన్ను అలా పిలుస్తారా? నీకెలా తెలుసు? అన్ని అలా తెలిసిపోతాయి మనసులో ఇష్టం ఉన్న వాళ్ళు. నువ్వు సీతం ప్యాకెట్ లో సినిమా సెట్ లో సీతవా?
ఏం చేస్తూ ఉంటావు గౌతమి? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ శామ్. హాయ్, నీ పేరు? నందిని రాయ్. నందిని రాయ్. వాట్ రాయ్? గుండ్ రాయ్? నందిని రాయ్. నందిని రాయ్. ఓకే. సో నందిని రాయ్ ఏం చేస్తూ ఉంటావు? సెకండ్ ఇయర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మెడిసిన్. ఎందులో డాక్టర్ అవుదామని, ఎందులో స్పెషలైజేషన్, ఏ గ్రూప్ ఇంట్రెస్ట్ నీకు బాగా? నాకు కార్డియాలజీ చాలా ఇష్టం. కార్డియాలజీ. సో ప్రతి ఒక్కళ్ళ గుండె చప్పుడు వినడానికి రెడీ అంటే మమ్మీ హార్ట్ పేషెంట్ అన్నమాట. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు ట్రీట్ మై మామ్ ఇట్ సెల్ఫ్. సో మీరు నలుగురు కూడా ఇవాళ బాగా ఆడండి. ఇవాళ ఎపిసోడ్ లో మీరు ఇంటికి తీసుకెళ్లిపోయేటువంటి గిఫ్ట్స్ ఒకసారి చూసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకేనా? ఐడియా వచ్చేసిందా గిఫ్ట్స్ మీద? సో మనం మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ రౌండ్ ఆడిద్దాము. మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఏ లక్ష్మి అయినా ఈజీగా దొరకదు. కానీ మన అదృష్ట లక్ష్మిని గెలుచుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. మరి వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాము. ముందుగా పిలిచేద్దాం భవాని. దా. భవాని, 3 ఛాన్సెస్ ఉన్నాయి నీకు. 300 వరకు స్కోర్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. నేను నిన్న ఒక పొడుపు కథ అడగాలను. పొడుపు కథ అడుగుతావా? అడుగు. మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత, ఏంటది? మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత. నువ్వే. తప్పు. సరే నువ్వు ఆడు, నేను చెప్తా నీ ఆట అయ్యాక. ఓకే. $100 తీసుకో. సెకండ్ బాల్. నీ కోత కొంచెం తగ్గినట్టుందేంటి? లైట్ తీసుకో పడు. అసలు ఏం పాయింట్లు రాలేదు. ఓకే. లాస్ట్ బాల్. పోయింది. అయిపోయింది. మొత్తం 190 పాయింట్స్ వచ్చాయి నీకు. తీసుకో. నేను అడిగిన పొడుపు కథకి ఇంకా సమాధానం చెప్పలేదు. పొడుపు కథకి విడిపోయితే మా షోలో భవాని అని ఒక పార్టిసిపెంట్ వచ్చింది. ఆ అమ్మాయి మరి నాకైతే అంతే తెలుసు. చెప్పు. నువ్వు చెప్పు అయితే. తుపాకీ. తుపాకీ ఏం తింటుంది? అది బుల్లెట్ అందులో పెడతాము కదా, అది ఒక్కటే కదా, కానీ సౌండ్ ఎంత వస్తే చాలా పెద్దగా వస్తుంది కదా కాల్చినప్పుడు. ఓకే, అది ఇంత వైలెంట్ ఆలోచనలో చూడడానికి త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ లా ఉంది, కానీ ఆలోచించే ఆలోచనలన్నీనేమో రాజమౌళి సినిమాలో యుద్ధాలు అలా ఆలోచిస్తుంది. బామ్మో ఇల్లమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్వేత, నువ్వే ఆడాలి. దా. ఓకే శ్వేత, మరి ఆట ఆడే ముందు నువ్వేమైనా చెప్తావా? ఒక పొడుపు కథ చెప్తా, నువ్వు ఇప్పాలి. నువ్వు అడుగు, క్వశ్చన్ అడుగు. ఒక ఇంట్లోకి ఒక ఆంటీ వస్తుంది. ఆంటీ రాగానే ఇంట్లో ఉన్న పాప, చబ్బీగా ఉంటుంది పాప, ఆ పాప వెళ్ళి ఆంటీ మీదకి ఎక్కుతుంది అనమాట. అప్పుడు ఆంటీ ఆ పాపకి ఏమవుతుంది? ఒక ఇంట్లోకి ఒక ఆంటీ వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి చబ్బీ పాప వెళ్ళి ఆంటీ చంకెక్కి, అసలు ఏంటి ప్రశ్న? ఏమవుతుంది? ఆంటీ అవుతుంది. ఇప్పుడు ఆ ఆంటీ ఆ పాపకు అమ్మ అవ్వచ్చు, ఆంటీ ఆ పాపకు అక్క అవ్వచ్చు. అలా ఆలోచించకు, ఏమంటారు జోక్ అది. చంకెక్కితే అప్పుడు ఆ ఆంటీ ఆ పాపకి వాహనం అవుతుంది. కాదు, అలా ఆలోచించు. ఇంకేమవుతుంది? ఒక హగ్ ఇస్తే చెప్తా. హగ్ ఏమి ఇక్కడ ఫ్రీగా లేదు, కావాలంటే సెకండ్ ఇస్తా, చెప్పుకో. బరువు అవుతుంది. అందుకే నేను అలా ఆలోచించు. ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళందరూ? ఆంటీ, ఆంటీ. ఫస్ట్ బాల్. నీ క్వశ్చన్ కనుక న్యాయమైందైతే, నీ క్వశ్చన్ లో నిజాయితీ ఉంటే నీకు 100కి 100 పాయింట్లు వస్తాయి. రాలేదంటే తప్పు క్వశ్చన్ అడిగినట్టు. సెకండ్ బాల్ ఆడు. పడద్దు పడద్దు. 60. లాస్ట్ బాల్.
20. సో మొత్తం నీ స్కోర్ 80 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్ గౌతమి, ఇక నువ్వే ఆడాలి. నీ ఆట కంటే నీ జోక్ ఏం చెప్తావని వెయిట్ చేస్తున్నా. దా. Once more with feeling. గౌతమి స్టిల్ ఇంకా భవానీయ లీడింగ్ లో ఉంది విత్ 190 పాయింట్స్. సో నువ్వు ఆ స్కోర్ దాటాలి. జోక్ వద్దా? జోక్ చూస్తే ఒకటి కావాలా 2 కావాలా? ఓ ఈ రౌండ్ లో ఒకటి చెప్పు, నెక్స్ట్ రౌండ్ లో 2 చెప్పుకుందాం, థర్డ్ రౌండ్ లో 3 చెప్పు. యాపిల్ బనానా మాట్లాడుకుంటుంది అనమాట. యాపిల్ ఏడుస్తా ఉంటది అనమాట. యాపిల్ బనానా వచ్చి యాపిల్ యాపిల్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిద్ది అనమాట. యాపిల్ అంటది, డాక్టర్ అదేదో ఉంది చూడు, యాపిల్ డాక్టర్ అవే అలా రోజు నన్ను ఒకటి తినేస్తున్నారు అని ఏడుస్తా ఉంటది. బనానా వచ్చి అంటది, నిన్ను అలా తింటున్నారు, నాది బట్టలు ఇప్పి మరి తింటున్నారు, సిగ్గుతో చచ్చిపోతుంది ఇక్కడ నేను అంటది. సో బనానాని మరి బట్టలు ఇప్పుకుంటూ తినాలంటే మనం చచ్చిపోతాం కదా. అవి వాటి ఫీలింగ్స్, మనం ఏం చేస్తాం. సరే ఆడు. ఫస్ట్ బాల్. పాయింట్స్. ఓకే, సెకండ్ బాల్. పడాలి పడాలి పడాలి. అట్లీస్ట్ 80, 70, 150. నువ్వు ఇప్పుడు ఇంకో 50 వేసుకున్నావు అనుకో, నువ్వే టాపర్ అయిపోతావు. పడాలి పడాలి. అయ్యా ఆగిపో. ఇదే మరి ట్విస్ట్ అంటే. మా అదృష్టలక్ష్మికి కూడా ఎక్కడ ఎలా ట్విస్ట్ ఇస్తే జనాలు అట్రాక్ట్ అవుతారో అర్థమైపోయింది. పడి పడినట్టుగా అసలు పడదనుకున్న బాల్ పడేసి ఇష్టం వచ్చినట్టు అసలు పాయింట్లు ఇచ్చేస్తుంది మా అదృష్టలక్ష్మి. మొత్తానికి ఇప్పుడు నీకు ఇచ్చేసింది ఆవిడే 140 పాయింట్స్. తీసుకో. స్టిల్ ఇంకా భవానీయే టాప్ లో ఉంది. నందిని, నువ్వైనా టాపర్ అవుతావో లేదా భవానీకి ఈసారి టాప్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తావో. రా, బుర్ర అయితే ఇట్లా చూపుతున్నావు, నువ్వైతే వచ్చేయి ముందు. కమ్. నందిని, ఆల్ ద బెస్ట్ నందిని. 190 దాటాలి. ఓకేరా? మనం ఏమైనా చెప్తావా? నెక్స్ట్ ఓకే, ఆడే. స్లోగా సెంటర్ లో వేసుకో, ఆడు. ఇది స్లోనా? నేను చెప్పినట్టు స్లోగా ఆడుంటే పాయింట్లు వచ్చేవిగా. 10 వచ్చాయి, తీసుకో. నెక్స్ట్ సెకండ్ బాల్. పడదు పడదు పడదు. 40 పాయింట్స్, తీసుకో. లాస్ట్ బాల్. ఈసారి పడుతుంది. 100. ఫస్ట్ నుంచి ఇలా ఆడుంటే పడేవి. మొత్తానికి 150 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 190 పాయింట్స్ తో భవానీ. భవానీ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. భవానీ ఏ గిఫ్ట్ కావాలి? ఐరన్ బాక్స్, మిక్సీ, ఏసీడీసీ ఫ్యాన్, ట్రావెల్ సూట్ కేస్ అండ్ రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. 150 తో నందిని, నువ్వే టాప్ లో ఉన్నావు. నెక్స్ట్ చెప్పు, నీకేం కావాలి? డిన్నర్ సెట్. ఓకే. నీకేం కావాలి గౌతమి? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నీకు శ్వేత? నాన్ స్టిక్ సెట్. ఓకే. మన లక్ష్మికి ఫస్ట్ రౌండ్ తర్వాత గిఫ్ట్లు ఇచ్చేసాము. మరి వీళ్లతో సెకండ్ రౌండ్ ఆడే ముందు తీసుకుందాం మన క్రేన్ మొక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. जाने जिगर आओ मेरी जानो तू मुद्दु पेट रे बिनावे ఒంటిలో తువాను ఓ
नौटंकी 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 मैं नौटंकी 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 तो जान जिगर आओ मेरे जान नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సింగ్ డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. క్వశ్చనింగ్ రౌండ్ పంచాక్షరి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను భవానికి. భవాని నీ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చిరాగ్గా ఉన్నప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళ మీద కసురుకుంటాము. మన కోపం పక్క వాళ్ళ మీద చూపిస్తాం. ఓకే ఉంది. ఇంకా బయటికి వెళ్తాము కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి. చిరాగ్గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి బయటికి వెళ్తూ ఉంటాం. ఉందా చూద్దాం. ఓకే ఇంకా ఆలోచించి ఇంకేం చేస్తావు చిరాగ్గా ఉన్నప్పుడు? భవాని నువ్వు రోజు చేసే పనే, కొంచెం గుర్తెచ్చుకో ఏమేం చేస్తావు. ఎవరితో మాట్లాడను, టీవీ చూస్తుంటాను. టీవీ చూస్తారు చిరాగ్గా ఉన్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం. ఉందా? లేదు. ఇంకా 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 భవాని అయిపోయింది. టైం అప్. 3 చెప్పావు, మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం, పని మీద శ్రద్ధ చూపకపోవడం. చిరాగ్గా ఉన్నప్పుడు మనం ఇవి చేస్తూ ఉంటాము. 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు టాపర్? నందిని నువ్వే. నీ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. బ్యాచులర్స్ ఏ విషయంలో బద్ధకం కలిగి ఉంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొద్దున్నే లేవడంలో, ఎందుకంటే రాత్రి దాకా పాపం వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా. ఉందా? పొద్దున్నే లేవడంలో బద్ధకం కలిగి ఉంటారు. ఓకే ఇంకా రూమ్ నీట్ గా పెట్టుకోరు. పనులు చేయాలంటే పరమ బద్ధకం వాళ్ళకి. ఎస్ ఉంది. ఇంకా వంటలు చేసుకోరు. వంట చేసుకోవడంలో ఫుడ్ ప్రిపరేషన్. కమాన్. నువ్వు ఆన్సర్లు చూస్తే అయ్యో అనుకుంటావు తెలుసా. అనవసరంగా పాయింట్లు పోగొట్టుకుంటావు. ఒక్కదాని ఉన్నప్పుడు ఏం చేస్తావు? అయిపోయిందిలే, టైం అయిపోయింది. ఆన్సర్లు ఏంటో చూద్దామా? 2 చెప్పావు నువ్వు, మిగతా 3 చూద్దాం. బట్టలు ఉతికే విషయంలో టైం కి తినకపోవడం. నువ్వు వంట అని చెప్పావు, టైం కి తినకపోవడం. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసే విషయంలో. ఒక అమ్మాయి కనుక నిజంగా హాస్టల్లో ఉందనుకో, ఈ పనులన్నీ చేసుకుంటాం. పైగా రోజు ఒకసారి మార్నింగ్ ఈవినింగ్ మమ్మీ డాడీతో మాట్లాడతాం. నువ్వు హాస్టల్లోనే ఉంటున్నావా? లేదు సెకండ్ ఇయర్ ఉన్నావు. ఇవన్నీ చేసావు కదా నువ్వు. పక్క అదే నీ ప్లేస్ లో అబ్బాయి ఉన్నాడు అనుకో, చచ్చినా చేయరు అబ్బాయిలు. మొత్తానికి 2 చెప్పావు. 200 పాయింట్స్ తీసుకో. గౌతమి నెక్స్ట్ నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. పార్ట్ టైం జాబ్స్ చేస్తా. ఉంది. ఇంకా బెట్స్ కాయడం. బెట్టింగ్స్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఉందా? అబ్బో. ఇంకా ఇప్పుడు నువ్వు ఇచ్చే ఐడియాలతో మన లక్ష్ములు అందరూ ఆలోచించాలి. ఇలా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయా అని చెప్పి. ఏమైనా షోస్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ప్రైజ్ మనీ, షోలో పార్టిసిపేట్ చేస్తే గిఫ్ట్ గా ప్రైజ్ మనీ ఇస్తారు. ఇలా గిఫ్ట్లు ఇస్తారు కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఉందా? ఓకే సూపర్. ఇంకా ఇంకొకటి చెప్పు. అబద్ధం చెప్పి పేరెంట్స్ దగ్గర తీసుకోవడం. అది లేదు. ఇంకా ఏదో ఒకటి చెప్పు. టైమ్ అప్. నువ్వు కూడా 3 చెప్పావు, మిస్ చేసిన 2 ఆన్సర్స్ చూద్దాం. ఎక్కువ జీతం వచ్చే జాబ్ చేయడం, విదేశాలలో ఉద్యోగం సంపాదించడం. సో నువ్వు 3 చెప్పావు. 300 పాయింట్స్. శ్వేత ఇక నీ టర్న్. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. ఇంటి ఓనర్లతో మనం ఏ సందర్భాల్లో గొడవలు వస్తాయి? గెస్ట్ హౌస్. రిలేటివ్స్ ఎవరన్నా వస్తే నీళ్ళు ఎక్కువ వాడేస్తున్నారు, కరెంట్ ఎక్కువ వాడేస్తున్నారు, మా ఇల్లు అరిగిపోద్ది, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఉందా? ఓకే ఉంది. ఇంకా
ఇంట్లో గొడవలు అయితే అరిస్తే ఇంట్లోంచి అరుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నప్పుడైతే ఏంటి డిస్టర్బెన్స్ అంటారు. ఉందా? నువ్వు చెప్పు, ఇంకోటి చెప్పు. చించు చించు డార్లింగ్ చెప్పు. టైం అయిపోతుంది. చించు. 5 4 3 2 and 1 టైం అప్. మీది అద్దిల్లా సొంతిల్లా? సొంతిల్లే. అది అందుకని తెలీదు. మీ ఇంట్లో ఎవరికన్నా అద్దుకుంటున్నారా? లేదా? అయ్యో, ఎలాగా అమ్మాయికి తెలుసుకునే ఛాన్స్ లేదు. సరే ఇక్కడ చూద్దాం. సమయానికి అద్దె ఇవ్వనప్పుడు ఫస్ట్ అసలు అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓనర్లకి వచ్చే గొడవే అక్కడ. ఇంకా ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అండ్ గోడల మీద మేకులు కొడితే, ఇది అసలు చాలా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటారు. ఇంకా అర్ధరాత్రులు ఇంటికి వస్తే. ఓకే, సో ఇవి నువ్వు మిస్ చేసావు, ఒక్కటే చెప్పావు. 100 పాయింట్స్. అలా పంచాక్షరి రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ చూసేద్దాము. భవానీకి అండ్ గౌతమికి మీ ఇద్దరికి టై పడింది. మీ ఇద్దరిలో ఎవరు విన్నరో చూద్దామంటే ముందు స్లిప్స్ తీయాలి. శ్వేత తీస్తుంది స్లిప్. 5th స్లిప్ 1 and 3 నెంబర్స్ ఇందులో ఉన్నాయి. శ్వేత నువ్వే తీ, ఎవరు విన్నరో నువ్వే చెప్పేసి. ఓకేనా? ఎవరు విన్నర్ చెప్పు. 1 or 3? 1 భవానీ. హగ్గించుకోమా. ఇందాక దబదబా బాధి, ఇప్పుడు హగ్గిస్తావా? అస్సలు మామూలు దాని కాదు. గోడ మీద పిల్లి క్యారెక్టర్ అంటే నువ్వే. గిఫ్ట్ తీసుకుందామా? గిఫ్ట్ ప్లీజ్ చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? ఏసీడీసీ ఫ్యాన్. ఏసీడీసీ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ టాప్ లో ఎవరున్నారు? ఇద్దరున్నారు. కాదు కాదు, గౌతమి. అలా మర్చిపోతావు శ్యామ్లా. కొంచెం నాకు ఈ మధ్య షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది గౌతమి. మీలాంటి అమ్మాయిలతో మాట్లాడి 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 కొంచెం చిప్పు దొబ్బింది. దాన్ని మనం రిపేర్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను. చెప్పు గౌతమి, ఏ గిఫ్ట్ కావాలి? బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్టా? నందిని చెప్పు, నీకేం కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్ తీసుకో. శ్వేత నీకు? సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ఆడపడుచులు. 3వ రౌండ్ స్పందన ప్రతిస్పందన. స్పందన ప్రతిస్పందన రౌండ్ మళ్ళీ రౌండ్ టాపర్ తోనే ఆడాలి కాబట్టి భవానీ రా. స్టార్ట్. ఇంట్లో ఇల్లాలు కాదా? వంటింట్లో ప్రియురాలా? కాదు. కాదా? అది ఇల్లే కదా? ఇల్లు. నువ్వు నాకు ఎవడు అడిగాడు? చెయ్యి. ఇల్లు. ఇల్లా? మెట్లు. ఇంట్లో ఒకటి. -10 పాయింట్స్ శ్వేతకి గౌతమికి ఇద్దరికి. బజర్ నొక్కకుండా మాట్లాడితే అలాగే పాయింట్లు ఎగిరిపోతాయి రౌండ్ లో. నో హెల్పింగ్. దిష్టి తీయడం. దిష్టి తీసి పడేయడం. దిష్టికి ఇంకోటి ఉంది పక్కన. దిష్టి చుక్క. భవానీ దేవి. -10 శ్వేత, నీకు కూడా -10. నీకు ఆన్సర్ తెలిస్తే మళ్ళీ ట్రై చేయి. అది దిష్టి. ఓకే, ఇంకోటి కూడా ఉంది, ఆలోచించండి. దిష్టి బొమ్మ. ఎస్. 40 పాయింట్స్ గౌతమి అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. ఎంత కరెక్ట్ గా తెలుస్తుంది భవానీ, తనకి తానే చూపించేసుకుంటుంది కదా. సో నెక్స్ట్ గౌతమి నువ్వే ఆడాలిరా. స్టార్ట్. పెళ్లి. పెళ్లి. పెళ్లి కరెక్టా? -10 పాయింట్స్. అక్షింతలు. అక్షింతలు కరెక్టా? కరెక్ట్. 40 పాయింట్స్ తీసుకో. అండ్ 60 పాయింట్స్. వస్తే జోక్. అక్షింతలా తలంబ్రాలా? అక్షింతలు. అక్షింతలేనా? సరే ఓకే. ఓకే, సో నెక్స్ట్ అందరి నువ్వే ఆడాలి. రావచ్చే. స్టార్ట్.
చిలుక. చిలుక కరెక్టా? -10 పాయింట్స్ శ్వేత. మళ్ళీ -10. బజర్ నొక్కి చెప్పు శ్వేత, ఎన్ని -10 తెచ్చుకుంటావు? ఉన్నదే స్కోర్ తక్కువ. ఓకే. గద్ద. గద్ద కరెక్టా? గద్ద. గబిలం. గద్ద ఓకే. గద్ద ఏదో గద్ద తర్వాత చూపిస్తుంది, చూపి గద్ద తర్వాత. గద్ద ముక్క. గద్ద ముక్కు. నీకే క్లారిటీ లేదు. కరెక్టేనా? ఓకే 40 పాయింట్స్ శ్వేత. నెక్స్ట్ 60. నెక్స్ట్ శ్వేత, ఇంక నువ్వే ఉన్నావు. 4 మైనస్లతో ఉన్నావు ఇప్పటికి. కనీసం యాక్టింగ్ అన్నా బాగా చేయలేదు అంటే యాక్టింగ్ కూడా పాయింట్స్ రావు, సరేనా? బాగా చేయకపోతే దా. కింద పడ్డవన్నీ ఏరుకోవడం ఇంకా మానేలేదు. గడ్డి. ఏం చెప్పావు భవాని? గడ్డి. గడ్డి. గడ్డి నాటడం. వేడి. గడ్డి వేడి. -10 పాయింట్స్. గడ్డి నాటడం. -10 పాయింట్స్. ఆ పిల్ల కూడా అదే కదా చెప్పింది. ఈ తెలివితేటలు నువ్వు. ఓకే నువ్వు చెప్పు నందిని. ఎండుగడ్డి. ఎండుగడ్డి. ఎండుగడ్డి కరెక్టా? 40 పాయింట్స్. ఇదిగో దా 60 పాయింట్స్ తీసుకో. కానీ ఎండుగడ్డి అని చూపించావు చూసావా, నీ తెలివితేటలకు మెచ్చు. అసలు నాకైతే అర్థం కాదు ఎండుగడ్డి అని. మొత్తానికి ఫైనల్లీ రౌండ్ అయిపోయింది. రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి. రౌండ్ టాపర్ అయిపోయింది నందిని విత్ 100 పాయింట్స్. గిఫ్ట్ ప్లీజ్. నందిని ఏ గిఫ్ట్ కావాలి చూసుకో. ట్రావెల్ సూట్ కేస్. ఓకే తీసుకో. నెక్స్ట్ ఎవరు లీడ్ లో ఉన్నారు? భవాని నువ్వే చెప్పు. 90 పాయింట్స్ తో ఉన్నాను, నీకేం కావాలి చెప్పు. బాత్ సెట్. బాత్ సెట్టా? ఓకే. నెక్స్ట్ గౌతమియా? గౌతమి చెప్పు నీకేం కావాలి? నీ దగ్గర ఉన్న 80 పాయింట్లు. ఏ గిఫ్ట్ కావాలి చూడు. ఛార్జింగ్ లైట్. ఛార్జింగ్ లైట్ ఓకే. శ్వేత నీకు? టేబుల్ మ్యాట్. టేబుల్ బ్యాగ్ ఓకే. మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ రౌండ్ లో మీరు ఒక్కొక్కళ్ళు ఒక డిఫరెంట్ గేమ్ ఆడతారు కదా, మరి ఆ గేమ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకుని ఆడాలి కాబట్టి మీ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి. ఓకే ఇందులో స్లిప్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరు ఏ గేమ్ ఆడాలి. వన్ 2 3 4 స్లిప్స్ ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో మీకు తెలీదు, నాకు తెలీదు, చూసే వాళ్ళకి కూడా తెలీదు. కానీ ఫస్ట్ గేమ్ ఏంటో చూసేద్దాం. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. సో ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? రావచ్చే. భవాని నీ గేమ్ ఏంటో చెప్తా విను. ఫస్ట్ ఇక్కడ నాప్కిన్స్ ఉన్నాయి కదా, చక్కగా దీన్ని 2 కాళ్ళ మధ్యలో పెట్టేసుకో ఇలా. ఓకే పెట్టేసుకుని కింద అంటకుండా ఇలా జంప్ చేసుకుంటూ బల్లే 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 అనుకుంటూ వెళ్ళి అక్కడ వేసేయాలి. ఓకే అంతే నీ గేమ్. అర్థమైపోయిందా? చాలా ఈజీ. పైగా నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఇంకా ఈజీ. మినిమం ఎన్ని వేయాలి? 9 వేయాలి. కష్టం కదా, దుంకాలి కదా. ఆడు 9 వేయాలి. బెట్టింగ్ చెప్పేంతో ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి? నా దగ్గర 580 ఉన్నాయి కదా, 550 వరకు నువ్వు బెట్ చేయొచ్చు. నందిని మీద 200. ఓకే గౌతమి మీద? గౌతమి మీద 200. శ్వేత మీద 100. ఓకే మొత్తానికి 500 బెట్ చేస్తున్నావు. సరే నువ్వు ఓడిపోయావు అనుకో, అప్పుడు ఉంటది సినిమా. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింద టచ్ చేయకు, వెళ్ళు, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. కింద పడిపోయింది. పర్లేదులే, ఓకే వేసినట్టేలే. ఫాస్ట్ ఫాస్ట్. అమ్మా పొట్టిది బాగానే ఆడేస్తుంది.
నీకు గుడ్ న్యూస్ చెప్తా, ఇంకో 3 వేస్తే ఫాస్ట్ గా వేయాలి 3. కమాన్ 9 కమాన్ కమాన్. నిజంగా 7 వేస్తే ఇచ్చేద్దాం అనుకున్నా, కొంచెం కష్టపడి ఆడుతున్నావు అని చెప్పి, అందుకే గుడ్ న్యూస్ అని చెప్పాను. కానీ నువ్వు 7 కూడా వేయలేదు. ఓకే, ఇప్పుడు మొత్తం నువ్వు పెట్టిన పాయింట్స్ అంతా వాళ్ళకి యాడ్ అయిపోయాయి. ఓకేనా, మన దగ్గర పాయింట్లు పోయాయి. ఓకే, చూద్దాం ఎవరు విన్ అవుతారో. పవన్ ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇవి. అండ్ చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 ఎవరు ఆడుతున్నారు? నేనే. గౌతమి వచ్చేయి, కమ్. గౌతమి, గేమ్ ఏంటంటే అక్కడ ఒక తీగ పెట్టేసాం కదా, నువ్వు ఈ క్లిప్పులు తీసుకెళ్లి ఆ తీగకి అలా పెట్టేయాలి. ఓకే, కాకపోతే ఏంటంటే నువ్వు ఇక్కడ చేత్తో తీసుకోవచ్చు, ట్రావెలింగ్ లో నోట్ లో పెట్టుకుని అక్కడ దండానికి పెట్టేటప్పుడు మాత్రం నీ క్లిప్ నోట్ తోనే ఇలా నొక్కి పెట్టాలి. ఓకే, మినిమం 10 క్లిప్స్ పెట్టాలి. ఓకేనా? సో బెట్టింగ్ చెప్పు. నందిని మీద 200, నందిని మీద 200. ఓకే, శ్వేత మీద 100. 60 seconds టైమర్ కూడా వచ్చేస్తుంది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమాన్. గౌతమి మెల్లగా వెళ్ళు, పర్లేదు. గౌతమి ఇందాక నువ్వు ఆడేటప్పుడు అంత డిస్టర్బ్ చేసి నువ్వు కామ్గుంటావు. పోనీలే, నా ఫ్రెండే కదా. ఎలాగో పాయింట్లు పోయాయి కదా, ఇంకెందుకు లేట? 5 పెట్టావు, ఇంకా 5 పెట్టాలి. ఇంకొంచెం స్పీడ్ ఆడితే కానీ గెలవలేవు. ఇంకా 3 పెట్టాలి. మెల్లగా. జస్ట్ 2. టైమ్ అప్. మొత్తానికి బెట్ ఓడిపోయాము. పెట్టిన 300 పాయింట్లు కూడా గోవిందా. గౌతమి ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇవి. ఇక చూసేద్దాం మీ రౌండ్ లోని గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. సూపర్ గేమ్ అసలు ఇది. అలాంటి గేమ్ కదా. ఎవరు ఆడుతున్నారు? శ్వేతనా, నందినియా? నందినిరా. నందిని, గేమ్ ఏంటంటే బాల్ ఇలా వెనకాల పెట్టేస్తావు చేతి మీద, వేళ్ల మధ్యలో కాదు, వేళ్ల పైన. ఓకే, పెట్టి ఇది కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మ్యాట్ల మీంచి వెళ్ళి ఆ టబ్ లో వేసేయాలి. ఓకే, సో మినిమం నువ్వు వేయాలి 7 బాల్. పెట్టు, బెట్టింగ్ పెట్టు. 150. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమాన్ నందిని, కమాన్. స్లో. స్లో. కొంచెం హ్యాండ్ ని కొంచెం. నీ బాడీకి టచ్ అవ్వకూడదు. త్వరగా రా. స్లోగా రా. ఆ చెయ్యి అసలు ఎలా వణికిపోతుంది తెలుసా అమ్మాయిది. స్లోగానే అక్కడికి వెళ్ళి స్లోగా వేయి. స్లోగా వెళ్ళు. హ్యాండ్ షేక్ చేయకు. స్లో. సక్సెస్ఫుల్ గా ఒక బాల్ వేసావు తెలుసా నువ్వు. అట్లీస్ట్ 1 వేసాం, ఏమీ చేయలేదు అనుకోకుండా కదా. నువ్వు తెలివైన పని ఏం చేసావంటే బెట్టింగ్ తక్కువ పెట్టుకున్నావు. మొత్తం 300 పాయింట్స్ అయితే వాళ్ళిద్దరికి యాడ్ అయిపోయాయి. వెళ్ళిపో. నేను పొట్టు కదా. అడుగు. కాళ్ళు లేవు కానీ కదులుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. మేఘం. అయ్య బాబాయ్ వాళ్ళు చెప్పేసాను కదా నేను. ఇప్పుడు నువ్వు కూడా అంతే, కన్నీళ్ళు వస్తాయి కానీ ఏడవలేవు,
గెలవాలనుకుంటావు కానీ గెలవలేవు. జామ్లా నీ బ్యూటీ టిప్ చెప్పలే నాకు. ఏంటి బ్యూటీ టిప్? దేనికి బ్యూటీ? నేను కూడా అందం అవ్వాలే కదా. బ్యూటీ టిప్ ఏంటో చెప్పేస్తాను ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఓకే, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అండి మా పెళ్లి. ఎంత బాగా జరిగిందో. అప్పుడు ఇలా బిందులో ఉంగరాలు వేసి తీయమన్నారు, నేనే గెలిచా. మరి ఇప్పుడు ఈ 4th గేమ్ లో మన శ్వేత గెలుస్తుందో లేదో చూద్దాము. శ్వేత రా. కూర్చో కూర్చో. గేమ్ చెప్పేస్తా శ్వేత, ఓకేనా? ఇందులో మొత్తం 30 రింగులు ఉన్నాయి. ఓకే, 30 రింగుల్లోంచి నువ్వు ఒక్కొక్క రింగ్ తీసుకెళ్లి ఆ గ్లాస్ బౌల్ లో వేయాలి. మినిమం 15 వేయాలి, సరేనా? బెట్టింగ్ తర్వాత పెడదాము. ముందు అసలు ఫస్ట్ రింగ్ ఎవరికి దొరుకుతుందో చూద్దాం, ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్ గో. మెల్లిగా అమ్మా, మెల్లిగా. ఓకే, ఇద్దరికి నాకు దొరికే 3 రింగులు దొరికాయి. ఒకటి పడిపోయింది. 3 రింగులు దొరికాయి. ఇందులో 30 రింగులు ఉన్నాయి, సో ఈజీగానే దొరుకుతుంది. 15. ఓకే, బెట్టింగ్ చెప్పు. శ్వేత, నా దానికన్నా ఈజీగా వచ్చింది, ఆడవే. ఎంత బెట్ చేస్తావు? నందిని అక్క దగ్గర 200. అక్క తొక్క తీసేస్తుంది అక్క. నెక్స్ట్ 150. రెడీ స్టార్ట్. స్లో 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 తల్లి. వాటర్ ఎక్కువ పోయకు. 4 అయి వాటర్ పడుతున్నాయి. మెల్లిగా 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 మెల్లిగా. మెల్లిగా ఏం కాదు. వాడు వాటర్ పోయకు కింద. 5. ఇంకొక 5 వేస్తే చాలు. ఇంకా 3. 8. Time up. 2 3 4 5 6 7 8 వేసింది. ఓకే, నీ టార్గెట్ అయితే యాక్చువల్ గా 10 అనుకున్నాను నేను. యాక్చువల్ టార్గెట్ అయితే నువ్వు 10 వేస్తే ఇచ్చేద్దాం అనుకున్నాము, బట్ నువ్వు 8 వేసావు, ఓకేనా? అందుకే 5 వేసినప్పుడు నేను చెప్పా ఇంకొక 5 వెయ్యి అని చెప్పాను నీకు నేను. నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇంకో 5 వెయ్యి అని కూడా చెప్పాను. ఓకే, చాలా బాగా ఆడావు తెలుసా నిజంగా. కానీ సెకండ్ కూడా ఇవ్వా? అలిగావా? సో మన 4th రౌండ్ ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 4th రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మొత్తానికి మన శ్వేత పెద్ద త్యాగం చేసి వాళ్ళ టైటిల్ ఇచ్చేసింది. ఎవరికి? నందిని రాయ్. నందిని, కంగ్రాచులేషన్స్ నందిని. నీకు కాదు అసలు హక్ ఇవ్వాల్సింది నేను. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి గేమ్ ఓడిపోయి ఈ అమ్మాయి కనీసం 8 అన్నా వేసింది. నువ్వు ఒక్కటి కూడా బాల్ వేయలేదు, ఒకటి వేసావు అంతే, అడి తిప్పి. నువ్వు యాక్చువల్ గా చెప్పాలంటే నువ్వు ఓడిపోయావు శ్వేత. కానీ ఈ గేమ్ కరెక్ట్ గా ఆడుంటే నీకు కనిపించేవి చుక్కలు. బంగారం కదా. 3 ఆప్షన్స్ ఇస్తావు ఇప్పుడైతే నీకు. అష్టలక్ష్మి కలసం, ఎల్సిడి టీవీ అండ్ రెఫ్రిజిరేటర్. ఏం కావాలి? రెఫ్రిజిరేటర్. ఓకే, కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి, రెఫ్రిజిరేటర్ తీసుకున్నావు. సో మరి నువ్వు బంగారు లక్ష్మి అవ్వాలంటే ఒక టాస్క్ ఆడాలి కదా. ఆ టాస్క్ ఏంటో చూద్దాం. టాస్క్ ప్లీజ్. నందిని, ఆల్ ద బెస్ట్. లక్ష్మీదేవి రావాలని బాగా దండం పెట్టుకుని తిప్పు, ఓకేనా? లక్ష్మీదేవి వస్తేనే నెక్స్ట్ రౌండ్ ఆడగలం. కమా తిప్పు. లాఫింగ్ బుద్ధ వచ్చింది. సారీ, మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. బట్ విజయలక్ష్మి టైటిల్ నీదే, నువ్వు కోరుకున్న రెఫ్రిజిరేటర్ కూడా నీదే. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ తీసుకుందాం వచ్చే. ఆడపడుచులు చూసారు కదా, ఒక కుటుంబంలో ఏమేమి జరుగుతాయో ఇవాళ ఎపిసోడ్ లో అవన్నీ జరిగాయి. అలగడం, బతిమలాడుకోవడం, కోపడ్డం, గెలవడం, బహుమతులు సంపాదించుకోవడం. మరి మా ఆడపడుచులు ఇంటికి ఉట్టు చెల్లుతో పంపిస్తామా? జీ తెలుగు తరఫు నుంచి ఒక చిన్న లాంఛనం.
మరి ఇచ్చేద్దాం ఇవాళ మన విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగానే రెఫ్రిజిరేటర్. కంగ్రాచులేషన్స్, దా తీసుకో. క్యూట్ సూపర్ ఫ్రిడ్జ్ కొట్టేసావు ఇవాళ నువ్వు. కంగ్రాట్. అలాగే మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి, ఇచ్చేస్తాను. అలానే ఇప్పటివరకు మీకు ఇచ్చిన గిఫ్ట్లతో పాటు అందమైన లక్ష్మీదేవి ఫోటో కూడా మీ అందరికీ బోల్డ్ అంత లక్ రావాలి. చూసారు కదా లక్ష్ములు, ఇది వాళ్ళ మన ఎపిసోడ్. మరి ఇవాళ ఎపిసోడ్ లోని మీకు చూపించవలసిన పజిల్ ఆన్ ద స్క్రీన్. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు SMS పంపిన వాళ్ళందరిలోంచి శుక్రవారం డ్రా ద్వారా ఒక మహాలక్ష్మిని ఎంపిక చేసుకుంటాము. ఆ మహాలక్ష్మికి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటే